కపుల్ ఎప్పుడు సారోగసీ ప్రాసెస్కి వెళ్తారు? లైక్ అంటే అది ఏం ప్రాసెస్ ఏంటి? లైక్ వెన్ ఐవీఎఫ్ కానీ ఐయుఐ కానీ మీరు చేస్తారు అంటున్నారు. సో వెన్ దట్ అవి వర్క్ అవ్వనప్పుడు వెళ్తారు. అసలు ఆ ప్రాసెస్ ఏంటి సారోగసీ? సర్రగసీ అనేది అద్దె గర్భం. అంటే మనకొచ్చిన లేడీ యూట్రస్ కాకుండా మనము వేరే యూట్రస్ ని మనం ఉపయోగించుకుంటాం. ఉపయోగించుకునే దాన్ని మనం సరగసి అంటాం. ఓకే. అది ఎప్పుడు ఈమెకి గర్భసంచి లేనప్పుడు, ఈమె గర్భసంచి నిండా గడ్డలుండి ఈ గర్భసంచి పనికిరానప్పుడు, అడినోమయోసిస్ పెద్ద హ్యూజ్ అడినోమయోసిస్ ఇవి ఉన్నప్పుడు, లేదు బాగా సివియర్ ఎండోమెట్రియోసిస్ ఉన్నప్పుడు, రిపీటెడ్ ఫెయిల్యూర్స్ మనం ఎన్నిసార్లు ఎక్సీ చేసి పెట్టినా కూడా 4-5 టైమ్స్ ఉన్నా కూడా అసలు కన్సీవ్ కాకపోయినప్పుడు, అప్పుడు మాత్రమే మనం సరగసీకి వెళ్ళాలి. గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి దానికి. ఎట్లా పడితే అట్లా మనం సరగసీ చేయడానికి లేదు. సరగసీకి మనం గవర్నమెంట్ కి అప్లై చేయాలి. అప్లై చేసినప్పుడు మనకి పర్మిషన్ ఇవ్వాలి. మెడికల్ హిస్టరీ అంతా అడుగుతారు. అడిగినప్పుడు మనం అన్ని పంపించాలి. ఇప్పుడు మాకు సరగసీ పర్మిషన్ కూడా ఉంది. సో సరగసీ పర్మిషన్ కూడా ఉంది. సో ఆ పర్మిషన్ ఉంది కాబట్టి మేము ఇలా ఉంది, ఈ పేషెంట్కి ఈ ప్రాబ్లం ఉంది, ఇలా కన్సీవ్ కావటం లేదు, సో మాకు మేము సరగసీ అడ్వైజ్ చేశాము అన్నప్పుడు వాళ్ళలో ఎవరైనా వాళ్ళ రిలేషన్ తెచ్చుకోవాలి. తెచ్చుకున్నప్పుడు ఆ అమ్మాయి కూడా ఎక్కువ సిజేరియన్ అయి ఉండటం కానీ, ఎల్డర్లీ ఏజ్ అవ్వటం కానీ ఇట్లాంటివి ఉండకూడదు. కొంచెం బిలో 30-34 అట్లా లోపల ఉండాలి, హెల్దీగా ఉండాలి. ఆమె కూడా నెంబర్ ఆఫ్ సర్జరీస్ అయి ఉండకూడదు. ఇవన్నీ ఉన్నప్పుడు ఆ లేడీ యొక్క యూట్రస్ మనం ఉపయోగించుకోవచ్చు సర్జరీ మదర్గా. అది దాని ప్రొసీజర్. ఫైన్ మ్యామ్.